లోగాన్ పాల్, కేఎస్ఏ వంటి ఇన్ఫ్లుయెన్సర్స్ భారతదేశంలో స్పోర్ట్స్ డ్రింక్స్ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఈ ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఎంచుకోవాలా లేక సహజమైన కొబ్బరి నీటిని ఎంచుకోవాలా ఇవాళ మనం తెలుసుకుందాం. కొబ్బరి నీరు మీ అందరికీ తెలుసు, సహజమైన హైడ్రేటర్. ఇందులో పొటాషియము, మెగ్నీషియము, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోజువారీ హైడ్రేషన్ మరియు తేలికపాటి వ్యాయామాలకు అత్యంత అనువైనది. ఇది తక్కువ క్యాలరీలు, తక్కువ చక్కెర మరియు కృత్రిమ పదార్థాలు లేనిది. ఇక స్పోర్ట్స్ డ్రింక్స్ విషయానికి వచ్చినట్టయితే వీటిలో ఎక్కువ సోడియము మరియు చక్కెర కలిగి ఉంటాయి. వీటిలోని అధిక చక్కెర మరియు యాసిడ్ దంతాల ఎనామెల్ను దెబ్బతీస్తాయి, మూత్రపిండాలపై ఒత్తిడి తీసుకొస్తాయి మరియు అతిగా వాడినట్టయితే బరువు పెరగడానికి కూడా దారితీస్తాయి. ఇందులో ఉండే కృత్రిమ రంగులు మరియు ప్రిజర్వేటివ్లు జీర్ణక్రియను గందరగోళం చేస్తాయి మరియు ఎలర్జీస్ని కూడా కలిగించవచ్చు. సో ఫైనల్ సందేశం ఏంటంటే, సాధారణ వ్యక్తులకు మరియు తేలికపాటి వ్యాయామాలకు కొబ్బరి నీరు ఆరోగ్యకరమైనది మరియు సహజమైనది కూడా. కానీ తీవ్రంగా చెమటలు పట్టే అథ్లెట్స్కు స్పోర్ట్స్ డ్రింక్స్ సహాయపడవచ్చు. అయితే వాటిని తెలివిగా వాడుకోవాలి మరియు వాటి వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల గురించి ముందుగానే తెలుసుకొని ఉండాలి.